వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనల్ గా అక్కినేని అఖిల్ అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అనేసి సోషల్ మీడియాలో అయితే గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి గైస్. అండ్ జూన్ 6th మ్యారేజ్ జరగబోతుంది అనేసి కూడా సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య శోభిత మ్యారేజ్ ఎలాగో అన్నపూర్ణలో చేశారో అలాగే మన అక్కినేని అఖిల్ అండ్ జైనబ్ రబీన్ అనే ఆమెతో మ్యారేజ్ జరగబోతుంది. సో ఫైనల్ గా అయితే అన్నపూర్ణ స్టూడియోలోనే వీళ్ళిద్దరు మ్యారేజ్ జరగబోతుంది అనేసి కొన్ని వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి గైస్. రీసెంట్గా ఏదైతే అక్కినేని నాగార్జున గారు రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఇన్విటేషన్ కూడా చేశారనేసి వార్తలు అయితే గట్టిగా వస్తున్నాయి. మరి అది నిజమా అబద్ధమా కూడా క్లారిటీ తెలియట్లేదు. కానీ ఫైనల్గా అయితే జూన్ 6th అక్కినేని అఖిల్ మ్యారేజ్ అయితే అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుందంట. అఖిల్ జైనబ్ వీళ్ళ మ్యారేజ్ కూడా త్వరలోనే జూన్ 6th జరుగుతుంది అనేసి వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బిగ్ సెలబ్రిటీలు కూడా రాబోతున్నారంట ఈ ఈవెంట్ జూన్ 6th అయితే. సో మ్యారేజ్కి ఎలాగైతే నాగ చైతన్య శోభిత మ్యారేజ్ జరిగిందో అలానే బిగ్ సక్సెస్ కూడా చేయాలనేసి గట్టి కోరుకుంటున్నారు అభిమానులు కూడా. అండ్ ఏంటంటే అక్కినేని అఖిల్ సినిమా ఇండస్ట్రీలో చాలా మూవీస్ చేశాడు, కానీ మేబీ అనుకున్నంత బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టలేదు. మేబీ నెక్స్ట్ మూవీ ఒక్క బ్లాక్ బస్టర్ కొడితే చాలు అనేసి చాలామంది విగర్లీ వెయిట్ చేస్తున్నారు అక్కినేని అఖిల్ నుంచి అయితే. ఎందుకంటే చూడటానికి చాలా స్మార్ట్గా స్లిమ్గా చాలా బాగుంటాడు చూడడానికి. యాజ్ అబ్బాయి అయ్యండి చాలా బాగుంటాడు అనేసి కూడా చెప్తున్నా, ఎందుకంటే చాలా బాగుంటాడు కాబట్టి. సో మేబీ ఒక్క సక్సెస్ ఒక్క హిట్ చాలు అనేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఆల్రెడీ కొట్టాడు కదా మళ్ళీ ఇంకేంది అన్నట్టు మీరు అనుకుంటారు, కానీ ఇంకా కావాలి మాకు, ఇంకా కావాలి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారు ఎంత మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టాడో, ఎంత మంచి సూపర్ హిట్స్ కొట్టాడో మనందరూ తెలిసిందే. అలాగే అక్కినేని అఖిల్ కూడా అలానే హిట్స్ కొట్టాలనేసి చాలామంది అనుకుంటున్నారు. ఫైనల్గా అక్కినేని వారసుడు బ్లాక్ బస్టర్ కొట్టినని చెప్పుకోవచ్చు. ఎవరు అనుకుంటున్నారా? అక్కినేని చైతన్య. సో అక్కినేని చైతన్య కూడా చాలా మూవీస్ చేశాడు, చాలా ట్రై చేస్తుంటాడు. ఏదైనా కొత్తదనం కోసం, కొత్త స్టోరీస్ కోసం అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఫైనల్గా అయితే తండేల్ సినిమాతో అయితే బిగ్ సక్సెస్ కొట్టాడు, బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ కూడా బిగ్ సక్సెస్ కూడా కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ మూవీ కోసం చాలా రిహార్సల్స్ కానీ చాలా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు అంటే ఆ మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి నాగ చైతన్య గారు అయితే చెప్తున్నారు. అక్కినేని నాగార్జున కూడా చాలా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సినిమా నుంచి చాలా ట్రై చేస్తున్నారు ఒక్క సక్సెస్ కోసం. సో ఓవరాల్గా అయితే అక్కినేని ఫ్యామిలీలో సక్సెస్ కోసం చాలా ఆకలితో ఉన్నారు, ఒక్క సక్సెస్ కొట్టాలనేసి. సో అలాంటిది ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నుంచి. సో అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా మంచి సినిమాలు తీసి చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వరల్డ్ వైడ్గా అయితే. అలాంటిది అదే ఫామ్, అదే కంటిన్యూ, అదే హిట్స్ కావాలనేసి అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, తెలుగు ప్రజలు చాలా గట్టిగా కోరుకుంటున్నారు. ఎలాగో అక్కినేని నాగార్జున అయితే హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు, ఇంకా కావాలి, సో ఇంకా కొడితే బాగుంటుంది అనేసి కూడా అనుకుంటున్నారు. అలాగే అక్కినేని చైతన్య ఈ మధ్యకాలంలో ఇట్లు కొట్టాడు, మేబీ ఇంకా కొడితే బాగుంటుంది అనేసి కూడా చెప్తున్నారు. అండ్ అక్కినేని అఖిల్ కూడా ఇట్స్ కొడితే బాగుంటుంది. నా కోరిక ఏంటంటే గైస్, నాకు ఒక ఫైనల్ కోరిక ఏంటంటే రాజమౌళి గారి డైరెక్షన్లో అక్కినేని ఫ్యామిలీలో ఒక్క హీరోతోనన్నా సినిమా వేయాలని కోరిక ఉంది. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ చేస్తే మేబీ పాన్ ఇండియా హీరో అయిపోతారు. అలాంటిది అక్కినేని ఫ్యామిలీలో ఒక్క హీరోతో చేస్తే ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ అవుతాం మేమందరం, ఆడియన్స్ అందరం. సో ఈ కోరిక కోరుకుందాం గైస్. ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళేదా ఈ వీడియో రీచ్ చేద్దాం. రాజమౌళి డైరెక్షన్లో అక్కినేని ఫ్యామిలీ ఒక్క హీరోతో చేయాలనేసి గట్టిగా కోరుకుందాం. సో కోరుకుందాం గాడ్స్ అంతే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే ఫైనల్గా అయితే అక్కినేని అఖిల్ది జూన్ 6th అయితే మ్యారేజ్ జరుగుతుందని గట్టిగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో మేబీ చూద్దాం, జూన్ 6th త్వరలోనే ఉంది, మేబీ జరుగుతుందా అని చూద్దాం. ఏమన్నా మేబీ అప్డేట్ వస్తే మళ్ళీ తీసుకొస్తాం మీ ముందుకి. సో ఇంకోటి రిసెప్షన్ రాజస్థాన్ గార్డెన్లో గ్రాండ్గా చేయబోతున్నారంట, బిగ్ సెలబ్రిటీలు కూడా రాబోతున్నారంట. అండ్ మేబీ మ్యారేజ్ ఓకే అన్నపూర్ణ స్టూడియోలో మేబీ చేస్తారు అన్నారు, కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేస్తున్నారంట. బిగ్ సూపర్ స్టార్లు, పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించబోతున్నారంట మేబీ ఈ ఫంక్షన్లో, ఈ రిసెప్షన్లో. అక్కినేని ఫ్యామిలీ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అక్కినేని అఖిల్ మ్యారేజ్ కోసం అయితే.
సో చూద్దాం. ఎనీవేస్ ఏదైతే ఏముంది అక్కినేని అఖిల్ కావచ్చు, అక్కినేని ఫ్యాన్స్, అక్కినేని హీరోస్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఫైనల్గా అయితే పెళ్లి పీఠాలు ఎక్కబోతున్న అక్కినేని అఖిల్. సో జూన్ 6న మ్యారేజ్ రిసెప్షన్ రాజస్థాన్ గార్డెన్లో గ్రాండ్గా ఉండబోతుందంట. సో ఇయర్ అక్కినేని అఖిల్ సక్సెస్ అవ్వాలని గట్టిగా కోరుకుందాం గైస్. సో అంతే, అన్నపూర్ణ స్టూడియోలో మళ్ళీ మ్యారేజ్ జరగబోతుంది. శోభిత నాగచైతన్య ఎలా జరిగిందో అక్కినేని అఖిల్ అండ్ జైనబ్ వారిది మ్యారేజ్ కూడా అలానే జరుగుతుందంట. సో జైనబ్. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్.